హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు చాలా రోజులకు వాకింగ్కి అయితే వస్తున్నాం. ఈరోజు మా వాకింగ్లో ఏం కనిపించినా బంధించి మీకు చూపెట్టాలని అయితే అనుకుంటున్నా. 1 month అవుతుందండి దగ్గర నేనైతే ఇలా వాకింగ్కి అయితే రాక, అంటే లోపలనే అందులో కమ్యూనిటీలోనే కొంచెం అట్లా వచ్చినా కానీ ఇది కొంచెం 1 kilometer కంట ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది వచ్చిన ప్లేసే కానీ 1 month కంటే ఎక్కువైతుంది. ఎందుకంటే ఇంట్లో వీలు కాక రాలేదండి. అదన్నమాట, ఇంట్లో పనులు కానీ ఇంకా చూడండి పువ్వులు ఎలా ఉన్నాయో. సూపర్గా పువ్వులు అయితే పూస్తున్నాయి. ఈ టైంలో కుందేళ్ళు వస్తాయండి. మళ్ళీ కుందేళ్ళు కనిపించాలని అయితే అనుకుంటున్నా. పదండి వెళ్దాం. ఆకాశం చల్లగా మంచిగా ఉందండి. ఇప్పుడైతే 6:30 అవుతుందండి టైము. 7 అయినా కూడా ఈరోజు మబ్బులో పడ్డది కనుక ఇలా మబ్బుగా ఉంది. కానీ 8 అయినా కూడా ఎండలు చాలా ఉంటాయండి. ఎండ బాగా ఉంటుంది. 8 వరకు కూడా ఎండనే వస్తుంటుందండి. చెట్లు అయితే ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి. చల్లటి గాలులు వస్తున్నాయి. పక్క నుండి అన్ని వాహనాలు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా దారి పక్కకైతే షటిల్ అయితే ఆడుతున్నారండి. ఇలా నడుస్తూనైతే మేమైతే వెళ్తూ ఉన్నాము. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసినాయండి. కలర్ ఫ్లవర్స్. ఫ్రెండ్స్, మేమైతే అనుకునే వాళ్ళం ఇంత అడవి ఉంది, పక్కకి ఏం ఇండ్లు లేవు అని అనుకునేది. కానీ ఈ ఇండ్లు అవతల, ఈ చెట్ల అవతల అన్ని ఇండ్లేనండి. అన్ని ఇండ్లే ఉంటాయి. నేను చూపిస్తా పదండి. అయితే ఫస్ట్ అయితే మాకేం అర్థం కాలేదు. ఏంటంటే అంతా అడవియే కావచ్చు మొత్తం అని అనుకున్నాం. ఈ చెట్ల అవతల అన్నీ ఇలా ఉంటాయండి. ఇటు తక్కువ ఉన్నాయి చెట్లు, ఇటు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక ఇక్కడ ఒకటి రోడ్డు లెఫ్ట్ పోతుంది కదా, అందులో అన్నీ ఇండ్లే ఉంటాయి అన్నమాట. ఏంది అసలు ఇండ్లే కనబడతలేవు, అంత అడవిలాగానే ఉంది, ఇండ్లు ఉండవా అని అనుకున్నా. కానీ ఇందులో పోయిన తర్వాత అన్ని ఇండ్లే ఉంటాయి. చూడండి ఇలా ఉంటుంది. చూస్తేనేమో ఇంత పెద్ద చెట్లు, ఇంత పెద్దగా ఇలా ఉంటుంది. ఇక అన్ని ఇట్లా రోడ్ సైడ్ అయితే గుబురుగా విపరీతంగా మన ఇండియాలో కాళేశ్వరంలో ఎట్లా ఉంటుంది అడవి అట్లా కనిపిస్తుంటుంది. కానీ చూస్తూ ఉంటే అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. రోడ్స్ ఇగో ఇక్కడ ఒక రోడ్ వచ్చింది కదా, ఇక్కడ లెఫ్ట్కి ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని ఇండ్లే ఉంటాయి అన్నమాట. ఇది సంగతి. మొత్తానికి అయితే ఇక్కడ చివరస్తు దాకా వచ్చినామండి. కార్లు అవి అయితే విపరీతంగా పోతున్నాయి. ఇది కర్ణాటక స్కూలు పిల్లలు మన ఇండియాలో మా పిల్లల్లాగానే అనిపిస్తుందండి. ఇక్కడ అంతా ఒక్కొక్కరిని చూస్తుంటే చిన్నపిల్లలు కదండి, ఏదో మన బంధువుల పిల్లల్లాగానే అనిపిస్తుంది. మన
రిలేషన్ పిల్లల్లాగానే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇప్పటిదాకా ఎత్తుకు ఎక్కామండి, ఇక్కడ దాకా వచ్చి ఇక డౌన్ అయిపోతున్నాం. ఈ డౌన్ ఇలా ఉంటుంది. ఎక్కేటప్పుడు అయితే ఇట్లా కొంచెం శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇక ఇప్పుడైతే డౌన్ ఉంటుంది. మెల్లగా మెల్లగా నడవాలి. ఇక ఈ టైంలో దోమలు కూడా ఉన్నాయండి. దోమలు కొడితే మాత్రం ఎట్లా అయితే అంటే గులాబ్ జామున్ లాగా పొంగుతుందండి. నరాల మీదనే కుడుతుంటాయి. మచ్చల దోమలు ఇక్కడ దోమలు ఉండయేమో అని అనుకున్నాం. అంటే ఎందుకంటే ఇక్కడ శుభ్రంగా అంత ఎక్కువ ఉండదు, ఇక అంత దుమ్ము ఉండదు అని చెప్తారు కదా అనుకున్నా. కానీ నాకైతే బయటకు వచ్చినప్పుడు అల్లా దోమలు కంపల్సరీగా కనిపిస్తాయండి. అవి మొత్తం ఉబ్బిపోతుంది చర్మం, మనకు లాగా కాదు, ఇలా ఒక టమాటా పండులాగా అయిపోతుంది అన్నమాట. చిన్న టమాటా పండులాగా ఉబ్బుతుంటుంది. ఇక్కడ దోమలు కుడితే డేంజర్గా ఉంటుందండి. తనకైతే డౌన్గా కిందికి రిటర్న్ అయిపోయినాం. రిటర్న్లో వచ్చేస్తున్నాం. ఇప్పటికైతే ఏం జంతువులు ఏం కనిపించలేదండి. ఏంటంటే కుందేలు కానీ ఉడతలు కానీ ఏమి కనవలేదు. ఆనందం అండి చూస్తూ ఉంటే, గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవ్వరు వాటిని వేటాడరు, పట్టుకోరు, ఏం చేయరు. నేనైతే నాకైతే ఫుల్ హ్యాపీ అండి. వాకింగ్కి వచ్చినప్పుడల్లా కుందేలు కనిపిస్తాయా, ఇంకా జింకలు కూడా కనిపిస్తాయంట, కానీ నాకైతే ఎప్పుడు కనిపించలేదు. ఇక్కడ జింకలు కూడా దుప్పులు ఇంకా ఉన్నాయంట, కానీ నాకైతే ఎప్పుడు కనిపించలేదు. కనిపించినాయని చెప్తే అయ్యో వీడియో తీసుకురాపోయినరా, నేను నా వీడియోలో పెట్టుకుంటుంటే కదా నా ఛానల్లో అని అయితే నేను అడుగుతున్నా. మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చెప్పినప్పుడు ఏమోనండి. ఇప్పటికైతే ఇక నడుస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు అయితే 1-2 టైమ్స్ ఉడతలు అయితే చాలా పొడవుగా ఉంటాయి. మన అట్లా కాకుండా ఇక్కడ ఉడతలు కుందేళ్ళ అలాగా పెద్ద పెద్దగా ఉంటాయి. అవి నేను పెట్టాను, షార్ట్లో పెట్టాను ఒకటి వీడియో, మీరు చూస్తున్నారు అనుకుంటా. ఇక ఈరోజైతే నాకైతే ఇప్పటికైతే ఏం కనిపించలే. మరి ఇంకా ఇంటికి వెళ్ళే వరకు ఏమైనా కనిపిస్తాయేమో చూడాలి. తీగలు, చెట్లు, ఆయాసం వస్తుందండి. ఎందుకంటే ఎంతైనా కానీ స్పీడ్గా నడవలేం కదండి. ఒక ఏజెంట్ వచ్చిన తర్వాత ఏదేమైనా కానీ అప్పుడప్పుడు ఇక మెల్లమెల్లగా నడవాలన్నట్టుగా బయటకు 1 మంత్ తర్వాత వచ్చానండి బయటకు. ఇంత అంటే ఇట్లా చూస్తూ ఉన్నా, ఇంకా ఎక్కడ కనిపిస్తాయి ఆ కుందేలు పిల్లలు కానీ కుందేలు కానీ. ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం అండి. ఎన్ని బాధలు ఉన్నా కానీ వీటిని చూస్తుంటే ఇట్లా బయట చూస్తూ ఉంటే ఏదో ఆనందం అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా ఫ్రెండ్స్? మీరు అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇట్లా బయట కనిపిస్తుంటే. ఎంత చిన్న సీతాకొక చిలుక కనిపించినా కూడా అదో రకమైన ఆనందం అండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే రాఖీలాగానే ఉన్నాయండి. చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇట్లా. ఇవి ఏం కాయలో మాత్రం తెలియదు. చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది ఒక అలనేరేడు చెట్టులాగా ఉంది, కానీ వీటి గురించి మనకు తెలియంది ఏం చేయలేం కదా. చూడండి ఇలా రాఖీలాగానే ఉందండి, సేమ్ పుట్టగొడుగులు లాగా ఉన్నాయి ఇవి. పుట్టగొడుగులు కానీ అయితే వీటిని మనం అవసరంగా చూపిస్తాను. ఇలా ఇవి ఎల్లో కలర్లు ఉన్నాయి, కానీ తింటే ఆయన ఉంటామో పోతామో. ఇక చూడండి పుట్టగొడుగులు ఎట్లున్నాయి, ఎల్లో కలర్లు ఉన్నాయి చూడండి పుట్టగొడుగులు. ఇంకా చాలా ఉన్నాయండి, చూపిస్తా. పెద్ద పెద్ద ఇంత వెడల్పు ఉన్నాయి, కానీ అవి మనం తినేటివి కాదు. ఎన్నో విషం పూరితమైనవి కూడా ఉంటాయంట. పెద్దవి కూడా చూసిన నేను. ఆయన తినడం ఎందుకు తింటాం, కానీ ఇంకా పెద్ద సైజుగా చూడండి పెద్దగా ఉన్నాయి అవి. అక్కడ పెద్ద సైజు ఉన్నాయి, అక్కడ దూరం ఉన్నాయండి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ అంత చెట్లలో కలిసినట్టే ఉన్నాయి అక్కడ. అది దగ్గర ఉంటే చూపిస్తాయి, ఎందుకంటే అటు మీదికి ఎక్కలేను నేను అందుకన్నట్టుగా. అయితే కుందేలు కనిపించింది, ఉన్నదా లేదా చూద్దాం. వెళ్ళిపోయిందా? అయ్యో
ఏమో కనిపిస్తుందేమో అని. ఇక్కడనే ఈ ప్లేస్లోనే ఉంటాయి ఎప్పుడు. ఇక్కడ అయితే పండ్ల చెట్టు అండి. ఏం పండ్లో ఇవి తెలివై కానీ భలేగా ఉన్నాయి. ఇక చూడండి చెట్టు, ఇది చెట్టు అన్నీ రాలుతున్నాయి. ఇక కింద అన్నీ రాలినాయండి. ఇవి తినేటివో కాదో కానీ చూస్తుంటేనే నాకు భలేగా అనిపిస్తుంది. అన్నీ రాలినాయి మేడి పండ్ల లాగా. ఇవన్నీ ఏంటంటే మన లీచీలు అవిట్లాగా ఉన్నాయి కానీ తినేటివో కాదో మాత్రం ఇదైతే లేవు. ఏదేమైనా కానీ చూసుకుంటూ వెళ్తున్నా. ఇక అన్నీ పడిపోయినాయి. ఎట్లా వీడియో చూపిస్తామని. ఇక చూడండి ఎట్లా ఉన్నాయో. చెట్టు అండి, తునికి పళ్ళలాగా ఉన్నది చెట్టు. కానీ తినేటి అయితే బాగుండు. ఏం చేద్దాం, ఏమో తినరాదు చేయరాదు. చెట్టు ఇట్లుంది. ఇదండి ఇస్తే తనకైతే ఇక మా ఏరియాలోకి వచ్చేసినామండి. ఇక చూడండి 6 కనిపిస్తుందా? 6తో ఉంటుందండి దీనిది. అంటే ఇది ఈ కమ్యూనిటీ పేరు 6తో ఉంటుంది. ఇంకా దగ్గర పోయినాక మీకు చూపిస్తే. మొత్తానికైతే ఇక వచ్చేసినామండి. వాకింగ్ చేసి కుందేలు అయితే ఒకటి కనిపించింది. నేను వీడియో ఆన్ చేసే లోపలనే ఉరికిందండి చిన్నపిల్ల. అంటే అది ఇంతకుముందు చూసిందే, కాకపోతే అది నేను అంటే మళ్ళీ కెమెరా ఆన్ చేసి తీసేలోపే వెళ్ళిపోయిందండి. అయినా వెతికినా కనిపించలేదు. ఇక పువ్వులు స్టార్టింగ్లో ఇలా పువ్వులు ఉంటాయి. అమ్మయ్య చూసిన ఏరియానే మీకు చూపిస్తున్నా. విసుగు అనిపిస్తుందో చూడాలనుకుంటే చూడండి, లేకుంటే లేదండి. ఏంటంటే వేరే అటు వెళ్దామంటే అటు మెట్రో బస్ స్టాండ్ సైడ్ కూడా వెళ్ళాలంటే ఎందుకో కానీ అటు వెళ్ళాలంటే భయపడతారండి కొంచెం. ఎందుకో ఎక్కువ వెళ్ళారంట. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందండి, చాలా బాగుంది. నేను వెళ్ళేటప్పుడే తీస్తా అనుకున్నా కానీ తీయలేదు. చూడండి బాగుంది పింక్ కలర్లో. మొత్తానికైతే వచ్చేసాము, మన ఇంటి దగ్గరికి వచ్చేసాము. కారు అయితే వెళ్ళిపోతుంది. ఒకరైతే చిన్న పాపను ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొని అయితే వస్తున్నారండి. ఆపోజిట్ ఉంది. కుక్క పిల్లలకు మనిషి పిల్లలకు అన్నట్టు సాయంత్రం పూట వాకింగ్ చేయిస్తారన్నమాట. ఇక్కడ ఎంత పని ఉన్నా కానీ ఏ టైంకి ఆ టైం కేటాయించుకొని పిల్లలకైనా కుక్కలకైనా ఇక దగ్గరికి వచ్చేసినామండి. మన ఏరియా ఇదే. ఏదోనండి, ఏదో ఏ జన్మ రుణమో చూడాలని వచ్చేసాము. ఇక్కడ ఇక వెళ్ళడానికైతే ఇక రోజులు దగ్గర పడుతుంది. ఏదేమైనా మన ఊరు మన కథ మనది మనకే కదండి. ఎంతైనా చుట్టరికంలాగా రావడం, చుట్టాలుగా వెళ్ళిపోవడమే ఎన్ని రోజులు ఉన్నా కానీ. మొత్తానికైతే గేట్ దగ్గర వచ్చేసిన. ఇక పువ్వులు చూడండి ఎంత మంచిగా స్వాగతం చేస్తాయండి వచ్చిపోయే కార్లకు. గుత్తులు గుత్తులుగా చిట్టి చిట్టి గులాబీలు. ఉంటానండి ఇక. మొత్తానికైతే గేట్ దగ్గరికి వచ్చేసిన. బాయ్ అండి.